సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అయితే మనకి అమెజాన్లో ఆగస్ట్ 6-7 తారీఖులో మనకి ప్రైమ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో అయితే మనకి సేల్స్ అనేవి ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్ట్ 6-7 జరిగే సేల్స్లో మనకున్న మంచి మొబైల్ ఆఫర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా అమెజాన్ యొక్క హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమెజాన్లో హోమ్ పేజ్ కనుక ఓపెన్ చేసినట్టయితే మనకి ప్రైమ్ డే సేల్స్ అని రివీల్ చేసినట్టయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు మొబైల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ప్రైమ్ డే అనేది 6th-7th మాత్రమే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నట్టు. అంతేకాకుండా ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ సేల్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో అయితే మనకి ఫస్ట్ ఈ సేల్లో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ ఓపెన్ చేసినట్టయితే మనకు వీళ్ళు OnePlus Nord పాటు రెడ్మీ నోట్ 9 స్కార్లెట్ రెడ్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ M31s అండ్ రెడ్మీ 9 ప్రైమ్ అండ్ ఫైనల్గా చూసుకుంటే హానర్ 9J, ఈ 5 మొబైల్స్ని మనకి సేల్స్లో వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ వీళ్ళు HDFC కార్డ్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్టయితే మెన్షన్ చేశారు. సో మనకి మ్యాక్సిమం 750 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి ఫస్ట్ ఇక్కడ గాన్ ఇన్ ఫ్లాష్ పేరుతో వీళ్ళు 4 మొబైల్స్ని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ 3 మొబైల్స్ అనేవి రెడ్మీ నోట్ 9 సిరీస్లో ఉన్న మొబైల్స్. సో అయితే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు రెడ్మీ నోట్ 9 ప్రో విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ని అయితే స్కిప్ చేసి మీరు ఫ్లిప్కార్ట్లో మీకు దొరుకుతున్న పోకో M2 ప్రోని అయితే ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే మనకు అది కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో సేమ్ ప్రాసెసర్, సో ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి. అండ్ దీంతో పోలిస్తే మనకు అందులో అడిషనల్గా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి కెమెరాస్ అయితే దీంతో పోలిస్తే పోకో M2 ప్రోలో బెటర్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 12,000 కానీ 12,000 కన్నా తక్కువ అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఆ బడ్జెట్లో రెడ్మీ నోట్ 9 అయితే అవైలబుల్లో ఉంది. సో ఇన్ కేస్ మీరు HDFC కార్డ్ యూస్ చేస్తే మీకు ఒక 800 రూపీస్ అయితే తగ్గి మీకు నియర్లీ 10,200 ఆ రేంజ్లో మీకు ఈ మొబైల్ అయితే లభిస్తుంది. సో లేదు మీ బడ్జెట్ ఎగ్జాక్ట్గా 10,000 అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ 9 ప్రైమ్ గురించి అయితే వెయిట్ చేయండి. మీకు ఇది ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఈ మొబైల్ని కూడా స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు సేమ్ బడ్జెట్లో ఇంకొక 500 రూపీస్ ఎక్కువ వేసుకుంటే మీకు అక్కడ పోకో ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో దీంతో పోలిస్తే మీకు అందులో బెటర్ స్పెక్స్ ఉంటాయి. సో బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం మీకు దీంతో పోలిస్తే అక్కడ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హానర్ 9J ఉంది 9,000కి. సో దీన్ని అయితే స్కిప్ చేయండి. సో రెడ్మీ 9 ప్రైమ్ కోసం అయితే వెయిట్ చేయండి. మీకు ఇది ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి స్నీక్ పీక్ అనే పేరుతో ఇంకొక 4 మొబైల్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మొబైల్ చూసుకుంటే మనకి OnePlus 70 అయితే ఉంది. సో మనకి 36,000కి అయితే ఇస్తున్నారు. సో మనకి ఎక్స్ట్రాగా వీళ్ళు 2,000 రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ దగ్గర పాత ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా OnePlus నుంచి OnePlus 70 అనేది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. మీకు అరౌండ్ 29,000-31,000 ఈ బడ్జెట్లో మీకు ఖచ్చితంగా మొబైల్ అయితే వర్త్ అవుతుంది. అది కూడా మీకు OnePlus బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా దీని సైడ్ ఒక లుక్ అయితే వేయండి. సో నెక్స్ట్ iPhone 11 వచ్చేసి మనకి నియర్లీ 62,900 పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా యాపిల్ డే సేల్స్లో కూడా సేమ్ ప్రైస్కి దీన్ని తీసుకొచ్చారు. సో మేబీ ఇప్పుడు సేల్స్లో కూడా మనకి అదే ప్రైస్కి అయితే తీసుకురావచ్చు. సో ఎవరైనా ఐఫోన్స్లో ఒక మంచి ఐఫోన్ తీసుకోవాలనుకుంటే, అది కూడా లేటెస్ట్ వర్షన్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళు కూడా దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus 8 అయితే ఉంది. సో OnePlus 8 యొక్క ప్రైస్ మనకి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంచారు. సో 42,000 ఉంది. సో జస్ట్ మనకి అడిషనల్గా కార్డ్ ఆఫర్స్ తప్పించి ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు. సో నా సజెషన్ ఏంటంటే మీకు 5G కావాలంటే మాత్రమే దీన్ని అయితే లుక్ అయింది, లేదంటే మాత్రం దీన్ని స్కిప్ చేయండి. సో దీనికన్నా బెటర్ ఆప్షన్ మనకి కింద ఇంకా ఆఫర్స్లో అయితే ఉంది. సో దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ M31 అయితే ఉంది. సో ఇది కూడా మనకి సేమ్ ప్రైజే ఉంది. సో 16,500కే ఉంది. సో జస్ట్ మీకు కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీకు 6+64 GB అయితే అవైలబుల్లో వస్తుంది. సో మీకు 15,000కి కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటూ వస్తుంది. సో ఎవరైనా నాన్ చైనీస్ మొబైల్ కావాలని ఒక 15,000లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు M31 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ రెడ్మీ 8J డ్యూల్ అయితే ఉంది. సో 7,500 రూపీస్కి. సో పర్వాలేదు, దీన్ని కూడా ఒక లుక్ వేసుకోవచ్చు. ఎవరైనా రెడ్మీలో మీకు ఒక 8,000 బడ్జెట్లో ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్నీ ఉంటాయి ఇందులో మనకి. అండ్ ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ వీళ్ళు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ పేరుతో చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే M21. సో M21 సో ఇప్పుడు మీకు కనబడుతున్న మొబైల్స్ అనేవి వీళ్ళు ప్రైజెస్ అయితే మాత్రం ఏమీ తగ్గించలేదు. యాజ్ ఇట్ ఈజ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకవేళ M31 కన్నా ఇంకా తక్కువ బడ్జెట్లో సామ్సంగ్ నుంచి ఒక మంచి ఫోన్ కావాలంటే మాత్రం సో M21 అయితే చెక్ చేయొచ్చు. మీకు ఆఫర్లో నియర్లీ 12,200 ఆ బడ్జెట్లో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Oppo A5 2020 పర్వాలేదు, ప్రజెంట్ 10,990కి నాకు తెలిసి మీకు ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మనకి స్నాప్డ్రాగన్ 665 అయితే వస్తుంది. సో ఒకసారి లుక్ అయితే వేయచ్చు. సో కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మీకు నియర్లీ 10,200 ఆ బడ్జెట్కి అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్ 10,000కి మీకు 665 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మార్కెట్లో మనకి 10,000 బడ్జెట్కి 665 ప్రాసెసర్ అయితే ఏమీ లేదు. సో ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 10,000 అనుకుంటే మాత్రం
దీని సైడ్ ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ M11 దీన్ని అయితే స్కిప్ చేయండి. టెక్నో స్పార్క్ 6R దీన్ని స్కిప్ చేయండి. అండ్ రెడ్మీ నోట్ 8. సో ఒకవేళ మీకు పాత మొబైల్ అయినా పర్వాలేదు, మీకు రెడ్మీ నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీని సైడ్ ఒక లుక్ వేయచ్చు. లేదంటే మాత్రం అవుట్డేటెడ్ మొబైల్ కాబట్టి నేనైతే స్కిప్ చేయమని చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే A12, ఓపో A11కి ఈ రెండు మొబైల్స్ని అయితే స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం వివో U10 మీకు ఖచ్చితంగా ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఎవరైతే ఒక 10,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారో, సో మీకు ఆఫర్స్ కలుపుకుంటే 10,200కి ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో మీకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఫోన్ అయితే. సో ఎవరైతే డైలీ యూసేజ్ కానీ, సో గేమ్స్ ఆడినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి వివో నుంచి వివో యూ సిరీస్లో వీళ్ళు ఆన్లైన్ టార్గెట్ని బేస్ చేసుకుని అయితే లాంచ్ చేస్తారు. సో చాలా మంచి మొబైల్ మనకి ఇది వివో నుంచి. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి మీ బడ్జెట్ 10,000 అయితే. సో నెక్స్ట్ చూసుకుంటే టెక్నో స్పార్క్ 5, వివో Y9, పానాసోనిక్, ఓపో అయితే వీటన్నిటిని స్కిప్ చేయండి. అండ్ కింద కూడా చూసుకుంటే మనకి ఐటెల్, ఐకాల్, నోకియా, లావా పల్స్ ఇవన్నీ వీటిని కూడా స్కిప్ చేయండి. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ పిక్డ్ పవర్ బ్యాంక్. సో వీటిని కూడా వదిలేయండి, జస్ట్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓపో A52, వివో V17, ఓపో F15, వివో V19. సో వీటిని కూడా అన్నిటిని స్కిప్ చేయండి. అండ్ కింద చూసుకుంటే మనకి రెడ్మీ K20 Pro. సో నాకు తెలిసి ఈ సేల్లో ఏదైనా బెస్ట్ మొబైల్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ రెడ్మీ K20 Pro అనేది చాలా మంచి ఆప్షన్. సో 25,000 కానీ 20,000 కానీ ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు రెడ్మీ K20 Pro అనేది ది కిల్లర్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మీకు 21,500 రూపీస్కి అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బాడీ. సో ఫ్రంట్ సైడ్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. సో 20 మెగాపిక్సెల్ పాప్ సెల్ఫీ కెమెరా. సో బ్యాటరీ పరంగా కానీ, సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా 20,000 అనుకుంటే ఖచ్చితంగా దీని సైడ్ ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ ఓపో రెనో 2F, Y9S అయితే స్కిప్ చేయండి. అండ్ హానర్ 9X. సో దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఎవరైతే మాకు గూగుల్ ప్లే సర్వీసెస్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ప్రాసెసర్తో మంచి మొబైల్ కావాలంటే ఖచ్చితంగా దీని సైడ్ లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పేరుతో కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే చూపిస్తున్నారు. సో ఫస్ట్ మనకి OnePlus 8 Pro 5G. సో దీని మీద మనకి ఎటువంటి ఆఫర్ అయితే లేదు, జస్ట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని అయితే స్కిప్ చేయండి, ఇప్పుడు తర్వాత తగ్గుతుంది ప్రైస్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే Mi10. సో దీన్ని స్కిప్ చేయండి, ఎక్స్ట్రా 4,000 ఆఫ్ అని ఎక్స్చేంజ్ అయితే ఇచ్చారు. సో అవసరం లేదు, నాకు తెలిసి ఈ మొబైల్ కూడా మీకు వేస్ట్ అని చెప్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus 70 Pro అయితే ఉంది. సో 44,000కి. సో ఒకవేళ మీకు దగ్గర పాత ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేయడానికి అయితే ట్రెడిషనల్గా మనకి వీళ్ళు 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఎక్స్చేంజ్ మీద. సో ఖచ్చితంగా మీకు ఇది అరౌండ్ 35 ఆర్ 37 ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీకు అక్కడ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఎక్స్చేంజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ ఎక్స్టెండ్. సో ఎవరైతే సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అది కూడా మీకు 50,000 లోపు అయితే వస్తుంది. సో ఎక్స్టెండ్ లేదు, ఒకవేళ త్వరలో రాబోయే S20 లైట్ కోసం వెయిట్ చేస్తామన్నా కానీ వెయిట్ చేయండి. సో మీకు ఇది కూడా మ్యాక్సిమం అరౌండ్ 50,000 బడ్జెట్లో అయితే రావచ్చు. మీకు అది లేటెస్ట్గా అయితే ఉంటుంది. సో ఇది కొంచెం మనకి 1 year ఓల్డ్ మోడల్. సో మీరే డిసైడ్ చేసుకోండి. సో ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం వెయిట్ చేస్తారా లేదా ప్రెజెంట్ ఉన్న ఫ్లాగ్షిప్ని తీసుకుంటారా అని. అండ్ కింద చూసుకుంటే మనకి ఇంకా అన్ని ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో S10 Plus కానీ, iPhone 11 Pro కానీ, S20 Plus కానీ, 11 Pro Max కానీ. సో వీటి గురించి నేను స్పెసిఫిక్గా చెప్పను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బడ్జెట్ అఫోర్డ్ చేయగలరంటే మీరే తీసుకుంటారు, వీటి గురించి స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. అండ్ కింద చూసుకుంటే మనకి Vivo X50 Pro, ఓపో Find X2, ఓపో Reno 3 Pro, Vivo X50. సో ఇవి కూడా మనకి ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్సే. సో వీటి గురించి కూడా నేను స్పెసిఫిక్గా చెప్పను. సో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు అఫోర్డ్ చేయగలుగుతారంటే మీరే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ఇప్పటి వరకు అమెజాన్ వాళ్ళు రివీల్ చేసిన ఆఫర్స్ అయితే ఇవి. సో నాకు తెలిసి మనకి ఆఫర్స్లో ఒక 3 to 4 మొబైల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. సో మిగిలిన మొబైల్స్ మీద జస్ట్ మనకి కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అరౌండ్ 20,000 బడ్జెట్ చూసుకుంటే నాకు ఇక్కడ రెడ్మీ K20 Pro అయితే నచ్చింది. సో మీకు కార్డ్ ఆఫర్తో 21,500 రూపీస్కి అయితే రావచ్చు మ్యాక్సిమం. సో ఖచ్చితంగా ఒకవేళ మీ బడ్జెట్ 20,000 అనుకుంటే ఇంకొక 1,500 రూపీస్ ఎవరి దగ్గర తీసుకొని ఈ మొబైల్ని అయితే మాత్రం మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus 70 మీద ఆఫర్ అయితే బాగుంది. సో మనకి 36,000కి వీళ్ళు 8+ 256GB వేరియంట్ అయితే ఇస్తున్నారు. సో మనకి అడిషనల్గా 2,000 రూపీస్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీ దగ్గర పాత ఆండ్రాయిడ్ మొబైల్ వర్కింగ్ కండిషన్లో ఉంటే సో దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు మినిమం 5,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్తో కలిపి సో ఈజీగా మీకు ఈ మొబైల్ అనేది కార్డ్ ఆఫర్ కలుపుకొని మీకు 29,000 to 30,000 ఆ బడ్జెట్లో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే OnePlus 70 Pro. సో ఇది కూడా మనకి 44,000కి అయితే ఆఫర్ పెట్టారు. సో ఇందులో మనం ఎక్స్చేంజ్ చేస్తే మనకి 3,000 రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఈజీగా 5,000 to 6,000 అయితే తగ్గుతుంది. అండ్ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు అరౌండ్ 7,000 అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మీకు ఇది నియర్లీ 37 or 38,000కి అయితే వస్తుంది. సో దీన్ని కూడా మిస్ కావద్దు. అండ్ ఫైనల్గా 10,000 బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే మనకి Redmi 9 Prime అయితే లాంచ్ అయింది కదా. సో దాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు.
మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 10,000 అయితే అండ్ కార్డ్ ఆఫర్ యూస్ చేసినట్టయితే మీకు 9,200 ఆ ప్రైస్ రేంజ్లో అయితే పడుతుంది. సో ఈ ఆఫర్ని కూడా 10,000 బడ్జెట్లో మీరు ఒక ఫోన్ అనుకుంటే దీన్ని అయితే మిస్ కాకండి. సో ఇది నా కంక్లూజన్ అండ్ అబ్జర్వేషన్ అయితే. సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అయితే ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్లో మీ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్కి మీరు ఏ మొబైల్స్ తీసుకుంటారో కూడా డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.